వరల్డ్ క్రికెట్లో సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ గురించి ఫ్యాన్స్కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే బౌలర్ ఎవరైనా దాదాగిరి చేసేవాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్కి వచ్చి దాదా కొట్టిన సిక్సర్ చూస్తే ఆ కిక్కే వేరు. తన క్రికెట్ కెరీర్లో గంగూలీ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం కనపరిచాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో దాదా దూకుడు చూసి తీరాల్సిందే. మళ్ళీ చాలా రోజుల తర్వాత భారత క్రికెట్లో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దాదాను గుర్తు చేస్తున్నాడు. రెడ్ బాల్ ఫార్మేట్లో స్పిన్నర్లను తనదైన శైలిలో ఆడుకుంటున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, ఆఫ్ బ్రేక్ బౌలర్లపై పూర్తి డామినేషన్ కనబరుస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్తో చపాక్ చేయడంలో జరుగుతున్న మ్యాచ్లోనూ జైస్వాల్ ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లపై ఈ యువ ఓపెనర్ ఆధిపత్యం గంగూలీ తరహాలోనూ సాగుతోంది. గత 9 ఇన్నింగ్స్ల్లో ఆఫ్ బ్రేక్ బౌలర్లపై 365 పరుగులు చేయగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లపై 109 యావరేజ్తో 218 రన్స్ చేశాడు. ఫార్మేట్తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడుతున్న జైస్వాల్ రానున్న రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే అత్యుత్తమ స్థాయికి చేరుకోవడం ఖాయమని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. నిజానికి టెస్టుల్లో అరంగేట్రం నుంచే జైస్వాల్ దుమ్ము రేపుతున్నాడు. దూకుడుగా ఆడుతూ మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచేందుకు జైస్వాల్ చేరువలో ఉన్నాడు.